హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, కానీ ఇంట్లో చేసుకునే కర్రీ కంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేసినట్లయితే చాలా మంచిగా, చాలా రుచిగా అనిపిస్తుంది కదా. సో అదే టేస్ట్తో మరి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోవాలి. మటన్ అంటే కుక్కర్లో కదా కుక్ చేసుకోవాలి. సో అందుకోసం నేను కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల యాలక, జాపత్రి, అలానే బిర్యానీ పువ్వు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అయితే నేను హాఫ్ కేజీ మటన్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 3 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై అయ్యేలోపుగా ఈ కర్రీకి మనం మసాలాని అయితే రెడీ చేసుకుందాం. దానికోసం ఇంకొక సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. దీనిలోకి 1 స్పూన్ ధనియాలు, అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటుగా హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, అలానే 5 వరకు జీడిపప్పులను కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకోవాలి. గసగసాలు లేనట్లయితే నువ్వులను కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మరొక 30 సెకండ్స్ వేయించుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపుగా మన ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాయండి. చూసారు కదా, ఒక 50% వరకు మగ్గింది. ఈ ఉల్లిపాయ అనేది ఇంకా మగ్గాల్సి ఉంది కాబట్టి మూత పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మనకి ఆనియన్ అనేది మంచిగా ఉడికిపోయిందండి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆనియన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కర్రీలోకి అయితే వేసుకుంటున్నాను. ఇది హాఫ్ కేజీ మటన్ అండి. దీనిని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకి మటన్కి ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇది మగ్గేలోపుగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. వీటితో పాటుగా డ్రై కోకోనట్ పౌడర్ని అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన మటన్ కూడా మగ్గిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది కదండి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలానే కొద్దిగా పసుపు, కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి సాల్ట్, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా. మీ స్పైసీనెస్ని బట్టి, మీ టేస్ట్ని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలానే వదిలేస్తే కనుక మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చిందో. సో ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దానిని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కర్రీలో అంతా కలిసేలా మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి ఎంతవరకు వాటర్ కావాలి అనేది చూసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను జస్ట్ టీ గ్లాస్ వరకు వాటర్ని మాత్రమే వేసుకున్నాను. నాకు గ్రేవీ అనేది పెద్ద ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. కుక్కర్ అనేది కూల్ అయిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది కదండి. సో ఒకసారి కలుపుకుని చెక్ చేసుకోవాలి. నేను అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను. నాకైతే అంత కరెక్ట్గా ఉంది, కాకపోతే కొంచెం వాటరీగా అనిపిస్తుంది కదా. సో ఇలాంటప్పుడు దీంట్లోకి కస్తూరి మేతిని అయితే ఇలా క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. దీనిని వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. వీటిని వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గరకు అవుతుంది.
నాకు గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇది చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం థిక్‌నెస్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను. కర్రీ అయితే చాలా జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే వాచ్ చేస్తూనే ఉండండి. రెసిపీస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి వీడియోస్‌ని అయితే ఫాలో చేయమని చెప్పండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.